వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామా. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మంచి తండ్రి, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు ప్రభు. మరొకసారి ఉదయకాలంలో వాక్యం దగ్గరికి తెచ్చారు. వాక్యం అయ్యున్న దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, ఆత్మ ద్వారా వాక్యాన్ని బోధిస్తారు, సత్యంలో మా జీవితాన్ని ప్రతిష్ఠిస్తారు. మీ వైపు చూస్తుండగా తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి గొప్ప నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము మా గొప్ప తండ్రి, ఆమేన్. దేవుడు మంచివాడు, ఆయన చాలా మంచివాడు. ఆయన మంచితనము చాలా చాలా గొప్పది. మానవుడు తన తెలివి చేత తన జ్ఞానము చేత దేవుడిని కనుగొనలేడు. ఎందుకంటే మానవుని మైండ్ చాలా చిన్నది. ఇట్లాంటి చిన్న మైండ్తో ఇంత గొప్ప దేవుడు, ఇంత పెద్ద దేవుడిని కనుక్కోలేడు, ఆయన గుణగణాలు తెలుసుకోలేడు. అంతేకాదు మానవుడు ఎందుకు కనుక్కోలేడంటే మానవుడు పాపములో ఉన్నాడు, ఈ పాపపు ప్రపంచంలో ఉన్నాడు. ఈ పాపపు ప్రపంచంలో ఉండి పాపిగా ఉండి చెడిపోయిన మనసుతో ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోవటము చాలా చాలా కష్టమవుతుంది మనిషికి. అందుకు దేవుడు తనకు తాను పరిచయం చేసుకుంటే తప్ప మనిషికి దేవుడు అర్థం కాడు. అందుకే దేవుడు తన కృపలో తన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకుని తనని తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడిని తెలుసుకునే అవకాశము నీకు నాకు అనుగ్రహించబడింది. ఆయన మన మనోనేత్రాలను వెలిగించగా మన మనసుకు కప్పబడిన ముసుగును ఆయన తీసివేయగా దేవుడిని తెలుసుకోవటానికి కేవలము మనకు మాత్రము అవకాశము దొరికింది. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు పంపాడు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపారంటే ఆయన వస్తే నీకు నాకు దేవుడు ఎవరో ఎలాంటి వాడో అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే, యేసుక్రీస్తు వారి పరిచర్యను చూస్తే, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన చేసిన ఆ సూచక క్రియలు, ఆ బోధలు, వీటన్నిటినీ చూడగలిగినప్పుడు వాటన్నిటి వెనుక దేవుని కార్యాలు, దేవుని విషయాలు, దేవుని స్వభావము, దేవుని ప్రేమ అర్థమవుతూ వచ్చింది. కాబట్టి ఆయన పరిచర్యలో ముఖ్యంగా దేవుని ప్రేమ ఎట్లాంటిది, దేవుని కృప ఎట్లాంటిది అర్థమవుతూ వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారంటే తండ్రి ఎట్లా ఉంటాడో చూపించుటకు ఆయన వచ్చారు. దేవుడు పరలోకంలో ఉన్న కనబడని అదృశ్యమైన దేవుడు ఎలా ఉంటాడో నీకు నాకు అర్థం కావటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి మాట్లాడారు, క్రియలు చేశారు, పరిచర్య చేసినారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారి దేవుడిని మనకు పరిచయం చేసినారు. అయితే యేసుక్రీస్తు వారి జీవితంలో ఈ మాటల కన్నా పరిచర్య కన్నా సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సిలువలో ఆయన చనిపోయినప్పుడు ఆ సిలువ ద్వారా జరిగిన కార్యాన్ని బట్టి దేవుని ప్రేమ ఎంత ఉందో ఇంకా పూర్తిగా అర్థం కావటానికి, నిజంగా దేవుని ప్రేమ పూర్తిగా అర్థం కావాలంటే ఒక మనిషి సిలువను చూడాల్సిందే. సిలువ వల్ల ప్రయోజనాలని మనము గ్రహించగలిగినప్పుడు నిజంగా దేవుని ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుంది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తున్నాం. అతడు వేదన చెందగా తృప్తి చెందెను అని ఉంది. యేసుక్రీస్తు వారు ఇక్కడ వేదన చెందుతూ ఉంటే తండ్రి ఏమయ్యారంట? తృప్తి చెందారు. అంతేకాదు ఆయన తండ్రి కుమారుని నలుగొట్టుటకు తండ్రికి ఇష్టమయ్యను. ఇక్కడ ఈయన నలిగిపోతూ ఉంటే ఆయనకి ఇష్టం, ఇక్కడ ఆయన వేదన చెందుతూ ఉంటే తృప్తి. ఎందుకంటే ఆ తృప్తి, ఆ ఇష్టమంతా
నీకు నాకు కలిగే ప్రయోజనాలు చూచి ఆయన తృప్తి చెందారు, ఇష్టపడ్డారని మనము గుర్తించాలి. కాబట్టి సిలువలో ఆశీర్వాదాలు నీకోసరం నాకోసరము ఇవ్వబడ్డాయి. సిలువను బట్టి మనము ఆ సాతానిక బంధకాల నుంచి విడిపించబడ్డాం. ఆ సిలువ కార్యాన్ని బట్టి పాపపు అధికారం నుంచి విడిపించబడ్డావు. ఆ సిలువ కార్యాన్ని బట్టి సాతాను నుంచి విడుదల నీకు నాకు దొరికింది. ఆ సిలువ కార్యాన్ని బట్టి రోగము నుంచి విడుదల. హల్లెలూయా. దేని నుంచి విడుదల? ఇప్పుడు విడుదల జనాలకు కావాల్సింది ఏంటి? రోగము నుంచి. సిలువను బట్టి రోగం నుంచి విడుదల కలిగింది. సిలువ కార్యాన్ని బట్టి చీకటి నుంచి విడుదల, మరణము నుంచి విడుదల. మరణపు అంచుల్లోకి వెళ్ళి కొంతమంది రాలేకపోయినారు. మరణము నుంచి విడిపించుటకు సిలువ సహాయము చేస్తుంది. సిలువలో ఇన్ని ఆశీర్వాదాలు నీకోసరము నాకోసరము దేవుడు ఉంచారు కాబట్టి, ఆయన ప్రేమ అక్కడ కనబడుతుంది కాబట్టి, ఆయన జాలి, కనికరము, కృప, వాత్సల్యత అక్కడ కనబడుతుంది కాబట్టి, యేసుక్రీస్తు వారు నీకోసరం నాకోసరం మరణిస్తూ శ్రమలు పొందుతుంటే పైనున్న తండ్రి దేవుడు సంతోషించారు, తృప్తి చెందారు, ఆయనకు ఇష్టమయ్యారు. కాబట్టి దేవుడు చాలా మంచివాడు. నీకు నాకు మంచితనము చూపించుటకు, ఆ మంచితనానికి హద్దులు లేని మంచితనము చూపించుటకు ఆయన నీకోసరం నాకోసరము ఈ భూలోకానికి యేసుక్రీస్తు వారిని పంపారు. ఆయన చేయాల్సిన కార్యాలన్నీ చేసేసినారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు 2000 సంవత్సరాల కిందట పంపించారు. సిలువ కార్యము జరిగిపోయి 2000 సంవత్సరాలైంది. ఆ విధంగా సిలువ ద్వారా మానవాళికి మంచితనాన్ని దేవుడు చూపించారు. ఈరోజు దేవుడు చాలా మంచివాడని ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన సిలువ చూసి అర్థం చేసుకుని చెప్పొచ్చు. అయితే ఇంత మంచితనము చూపించినప్పటికీ ఇప్పటికీ ఆ మంచితనము ప్రజలకి అర్థము కావడం లేదు. ఎందుకంటే ఆ మంచితనము కనబడకుండా సాతానుడు చాలా పనిచేస్తున్నాడు. సాతానుడు ఎప్పుడు మనల్ని నిందిస్తూ ఉంటాడు. నువ్వు అది చేసినావు, ఇది చేసినావని. ఈజ్ అక్యూజర్, నిందలు మోపేవాడు, అపవాది. వాడు అపవాదులు మన పైన మోపుతూ ఉంటాడు. దేవుడు ఇంత మంచితనము చూపించినప్పటికీ, ఆయన కుమారుడు చనిపోయి 2000 సంవత్సరాలయ్యి దేవుని ఆశీర్వాదాలని నీకు నాకు దేవుడు తన ప్రేమ చేత ఇచ్చినప్పటికీ, నిజంగా సాతానుడు దేవునికి మనకు మధ్య ఒక పని చేస్తున్నాడు. వాడేందంటే వాడెప్పుడు కూడా దూషిస్తూ ఉంటాడు, వాడెప్పుడు నిందిస్తూ ఉంటాడు. ఈ నిందలకు వాడు తప్పులెత్తి చూపిస్తూ ఉంటాడు. ఇట్లాంటి పని వాడు నిరంతరము దేవుని బిడ్డల మీద చేస్తూ ఉంటాడనే మనం అప్పుడే వచనాన్ని కూడా చూసినాం. వాడెప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి సహోదరుల మీద దివారాత్రము నిందలు మోపువాడు అని దేవుని వాక్యము సాతాను గురించి చెప్తుంది. కాబట్టి దేవుడేమో రక్షించుకున్నాడు, దేవుడేమో కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అయితే ఈ కుమారులు కుమార్తెలు దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా సాతానుడు మధ్యలో నువ్వు ఆ చెడ్డ పని చేసినావు, ఈ చెడ్డ పని చేసినావు అని నిన్ను నన్ను వేలెత్తి చూపించే ఆ నిందలు, ఆ దూషణలు నీ గురించి నా గురించి వాడు దేవుని ఎదుటే చేస్తాడు. అది దేవునికి తెలుసు, నీ హృదయానికి తెలుసు. అందుకే దేవుడు ఇట్లా నిందిస్తాడని తెలిసి ఈ నిందల నుంచి తప్పించుకోవటానికి దేవుడు ఒక లాయర్ని పెట్టాడు. అబ్బా, అద్భుతమైన ప్రావిజన్. విశ్వాస జీవితంలో తప్పులు చేస్తాము, అప్పుడప్పుడు తప్పులు గ్యారంటీ చేస్తాము. ఆ తప్పులు చేసినప్పుడు అపవాది వెంటనే వచ్చి నీ తప్పుని పదే పదే చూపిస్తాడు. ఇట్లాంటి టైంలో దేవుడు ఏం పెట్టారు మనకు? ఒక అరేంజ్మెంట్. లాయర్, ఉత్తరవాది. ఎవరైనా సమాధానాలతో వాదిస్తాడు. సమాధానం ఉందని వాదించే వాదకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన దేవుని సన్నిధిలో నిరంతరము ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కేసు నేను చూసుకుంటాడని హ్యాపీగా మనం వచ్చేయచ్చు.
అయితే రామ్. ఎందుకంటే సాతానుడు వస్తాడు, యేసు ప్రభు ఉత్తరం ఇస్తాడు. అయ్యో నేను తప్పు చేసినాను అనే నొప్పి, ఆ గిలి, ఆ అపరాధ భావము, ఆ గిల్టీ ఉంది కాబట్టి ఆ గిల్టీ తోటి మరలా దేవుడి దగ్గరికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడేమో దానికి క్లారిటీ ఇచ్చినాడు. యేసుక్రీస్తు ద్వారా క్లారిటీ వచ్చింది. అందుకే బైబిల్ చెప్పింది. తీయండి ఒకసారి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడని యేసు క్రీస్తు అనే ఉత్తరవాది, ఉత్తరాలు నువ్వు చెప్పుకొని కూర్చోవలసిన పనిలే. ఒక ఆయన ఉన్నారు, మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరము అయి ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా పొరపాట్లో పాపాలు చేస్తే, అబ్బా ఇదేదో ఛాన్స్ వచ్చిందని రెగ్యులర్గా పాపాలు చేసుకుని ఉండేది కాదు. చేసుకుంటూ ఉండలేరు. ఉంటారంటే వాళ్ళు రక్షణ పొందలేదని అర్థం. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఎవరి దగ్గర? ఊరందరి దగ్గర పోయి కాదు, నువ్వు ఒప్పుకోవాల్సిన దేవుడి దగ్గరే. ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. అబ్బాబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉత్తరవాది ఉన్నాడు మనకు. ఎవరైనా నమ్మదగిన వాడు అంటే ఎవరికి చెప్పడు, పైగా నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా. కాబట్టి నువ్వు ఎంత దుర్నీతిలోకి వెళ్ళినా నిన్ను నన్ను పవిత్రునిగా చేసే యేసు క్రీస్తు అనే ఉత్తరవాది నీకోసం నా కోసము ఉన్నారు. ఆయన్ని అడిగితే చాలు. ఆయన ఏం చేస్తారు? ఆయన సరే ఈరోజు ఉదయం పాపం చేసిన, ప్రభువా సారీ అన్నా, ఏం చేసింటాడు? తండ్రి ఖచ్చితంగా క్షమించింటాడు. క్షమించిన తర్వాత క్షమాపణ దొరికింది అని నేను చెప్పుకోవాలి. నా హృదయంలో నా సమస్యకు నేనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓహో క్షమాపణ దొరికింది అని ఆ హృదయంలో ఉండే దోషారోపణ గురించి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి దోషారోపణ నుంచి నువ్వు నేను బయటికి రావాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, తర్వాత నమ్మదగినవాడు. నిన్ను నన్ను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన నిన్ను నన్ను పవిత్రులుగా చెయ్యును. కాబట్టి పాపము చేసినప్పుడు దోషారోపణ వస్తుంది. కాబట్టి దేవుడి దగ్గరికి ధైర్యంగా రాలేము. విశ్వాసులమైన తర్వాత ఎప్పుడైనా పాపం చేసినప్పుడు మన హృదయం మనల్ని నిందిస్తుంది, దోషారోపణ చేస్తుంది, దోషాన్ని ఆరోపిస్తుంది. నువ్వు దోషము చేసినావు, నువ్వు తప్పు చేసినావు, నువ్వు చేయకూడని పని నువ్వు చేసినావు అని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. ఆయన ఏం చేస్తారు? వెంటనే కడిగి క్లీన్ చేస్తారు. అందుకే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసము రక్తము కార్చారు. కాబట్టి విశ్వాసులకి ఇది అర్థం కావాలి. ఏమని? విశ్వాసులమైన తర్వాత పొరపాట్లో ఎప్పుడైనా తప్పు చేస్తే ఉత్తరవాది ఒక ఆయన ఉన్నారు. ఆయన తన రక్తం చేత ఏం చేస్తారు? కడిగి పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే నువ్వు ఒప్పుకుంటే. నువ్వు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ విధంగా ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేసి మనల్ని ఆశీర్వాదపు బాటలో నడిపిస్తారు, లేదా ఆశీర్వాదాలు పొందుటకు యోగ్యతను కలిగిస్తారు. కాబట్టి విశ్వాసులు ఆశీర్వాదాలు పొందటానికి 100% అవకాశం ఉంది. ఎప్పుడు? అప్పుడప్పుడు తప్పులు చేస్తూ కూడా. తప్పులు చేసిన వెంటనే ఏం చేస్తాము? క్షమాపణ అడుగుతాము. క్షమాపణ అడిగితే ఏం చేస్తారు? ఆయన క్షమిస్తారు. కాబట్టి నువ్వు నేను ఆశీర్వాదాలు మిస్ కాకుండా ఉండటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు చక్కటి అవకాశము ఇచ్చారు. నిజమే, సాతానుడు నిందిస్తాడు, నీ హృదయము నిందిస్తుంది. ఈ రెండిటి నుంచి బయటికి పట్టడానికి హల్లెలూయా దేవుడు ఉత్తరవాదిని పెట్టారు, రక్తాన్ని పెట్టారు. ఉత్తరవాదిని బట్టి సాతాను సమస్య తీరా, రక్తాన్ని బట్టి నీ సమస్య తీరా. ఈ రెండు సమస్యలు ఏం సమస్యలు? పాపం చేసినప్పుడు ఒకటి సాతాను సమస్య, ఒకటి నీ హృదయమే సమస్య. సాతాను సమస్య ఎట్లా పోయింది? ఉత్తరవాది ఉన్నాడు. నీ సమస్య ఎట్లా పోతుంది?
ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? తన రక్తంతో నిన్ను నన్ను కడుగుతారు. కాబట్టి ఈ పాపపు ప్రపంచంలో ఉండి విశ్వాసులుగా ఎప్పుడైనా తప్పు చేస్తే అయ్యో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేనేమో అనే అనుమానంలోకి రాకూడదు. ఎందుకంటే దేవుడు ఒక చక్కటి అరేంజ్మెంట్ని నీకోసరం నా కోసరము ఆయన పెట్టారు. ఆయనను అర్థం చేసుకోవాలి. ఉత్తరవాది ఎందుకున్నాడో అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని ఆనందంగా అనుభవించవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు ఎంత మంచోడంటే నిజమే, రక్షణ పొందిన తర్వాత కూడా అప్పుడప్పుడు పొరపాట్లో తప్పులు చేస్తే కూడా నువ్వు నేను దేవునికి దూరం కాకుండా నువ్వు చేసిన తప్పులకు ఉత్తరవాదిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంతేకాదు ఆయన రక్తం నిన్ను నన్ను ఏం చేస్తుంది? మళ్ళా సమస్త దుర్నీతి నుంచి నిన్ను నన్ను పవిత్రీకరిస్తుంది. కాబట్టి ఈ విషయం నీకు అర్థం కావాలి. విశ్వాసులకు ఈ విషయం అర్థం కావాలి. అప్పుడు మాత్రమే దేవుని మంచితనం అర్థమవుతుంది. లేకుంటే దేవుడు ఎంత మంచివాడో అర్థం కాదు. దేవుడు మంచివాడు అనే అర్థం కాకపోతే నిజంగా దేవుడి దగ్గర ప్రజలు రారు. నేను ఇంకొక ముఖ్యమైన సమస్య చెప్పేదనా? ఎందుకు మనం బైబిల్ చదవం? ఎందుకు సంఘం అంటే ఇష్టం లేదు? ఎందుకు వాక్యం అంటే ఇష్టం లేదంటే లోపల దేవుడు మంచోడు కాదని ఫిక్స్ అయిపోయినాం. పెద్ద సమస్య ఏం తెలుసా? పాపం కూడా కాదు సమస్య. దేవుడు మంచోడు కాదు. మంచోడైతే మా జీవితాలు ఇట్లెందుకు ఉంటాయి? మా ఫ్యామిలీలో ఇట్లెందుకు ఉంటుంది? మరి అట్లా కావాలి కదా, ఇట్లా కావాలి కదా, ఏం చేసినాడు? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా నీకు నాకు ఇంకా దేవుడు ఎవరో అర్థం కాలే, దేవుని మంచితనము అర్థం కాలే. దేవుడు మంచివాడని అర్థం కానంత వరకు దేవుడి దగ్గరికి రాము. అయితే దేవుడు చాలా మంచివాడు. అసలు ఎన్ని ఏర్పాట్లు అంటే మనం చూస్తూ వచ్చినాం. ఎంత మంచివాడు అంటే ఎన్నో అనుకూలతలు చేసి పెట్టినాడు. క్షణము సంతోషంగా ఉండటకి దేవుడు ఎన్నో ఏర్పాట్లు చేసేసినాడు. అయినా దేవుణ్ణి అర్థం చేసుకోక వెంటనే ప్రశ్నించేది. ఏం చేసినాడు బ్రదర్? ఇన్నేళ్ళు చర్చికి నమ్మకంగా పోయినా ఆయన చేసేదంతా చేసేసినాడు. అస్సలు ఇంకా ఆయన చేయాల్సింది ఏందీ లేదు. ఆయన చాలా మంచోడు. మంచోడు అన్నీ చేసేసింటాడా? చేసినాడా? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు ఆనందం లేదు? నువ్వు సరిగా అర్థం చేసుకోలే. నువ్వు ఇంకా టైం ఇలా నీ పద్ధతిలోకి దేవుడు రావాలనుకుంటావు. సారీ, నీ పద్ధతిలోకి దేవుడు రాడు. దేవుని పద్ధతిలోకి నువ్వు రావాలి. దేవుని పద్ధతిలోకి నువ్వు రావాలంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలంతే. దేవుడిని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇంత పెద్ద గ్రంథం, 66 పుస్తకాలు. జీవితకాలమంతా దేవుని మంచితనం తెలుసుకోవటానికి ఇంత మంచి బైబిల్ ఉంటే బైబిల్ చదవము, బైబిల్ వినము, కేర్లెస్. ఎందుకంటే దేవుడు మంచోడు కాదని ఫిక్స్ అయిపోయినావు. అందుకే పునాదిని కదిలించేకే ఈ టాపిక్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు నేను పునాదిని కదిలించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. తీయండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఉందా లేదా? సమాధానం అంటే పరిగెత్తి వస్తాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని ఉండాలి. యాక్చువల్గా అది ఇంగ్లీష్లో చదువుదాం. Therefore, since we have been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. సూపర్ ఉంది ఇంగ్లీష్. We have been justified. మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము. ప్రశ్న, నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తున్నాడు పౌలు. నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫైడ్ అంటే ఏంటి? We have been justified by faith through our Lord Jesus Christ అంటే ఏంటి? జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏంటి? ముందు పాపులము,
యేసును నమ్మక ముందు ఎవరం మనము? పాపులం. యేసు ప్రభు నమ్మిన తర్వాత మనం నీతిమంతులంగా జస్టిఫైడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అది విశ్వాసము మూలమున, జస్టిఫైడ్ బై ఫెయిత్. నీతిమంతులంగా తీర్చబడ్డాము విశ్వాసం ద్వారా. కాబట్టి దేవునితో సమాధానం. కాబట్టి దేవునితో సమాధానం ఎందుకు వచ్చిందంటే, దేవునితో మనకి కనెక్షన్ ఎందుకు వచ్చిందంటే విశ్వాసము ద్వారా వచ్చింది. ఎందుకు సమాధానం వచ్చిందంటే మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము కాబట్టి. రివర్స్ వేస్తున్నా, నీతిమంతులంగా తీర్చబడకపోతే సమాధానము లేదు. దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. రైట్. దేవుడు మనల్ని ఎట్లా చూస్తాడు? ఇప్పుడు నీతిమంతులుగా చూస్తాడు. ఎందుకు? నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి. బైబిల్లో కోర్టుకు సంబంధించిన పదాలు చాలా ఉన్నాయి కాబట్టి కోర్టు భాష అర్థం కావాలి. న్యాయస్థానంలో ఎవరెవరు ఉంటారు? ముఖ్యంగా న్యాయాధిపతి ఉంటాడు, వాదించే లాయర్ ఉంటాడు, దోషి ఉంటాడు. ఇక్కడ సేమ్. రక్షణ పొందకముందు ఏ బోన్లో ఉన్నాము? పాపపు బోన్లో ఉన్నాం. అయితే రక్షణ పొందిన రోజు ఎవరిని నమ్మినాం మనము? యేసు ప్రభుని నమ్మినాం. కాబట్టి ఆ బోన్లో నుంచి ఇంకా బయటికి పో అని ఎవరు పంపించినారు? న్యాయాధిపతి పంపించినారు. కాబట్టి బయటికి ఎట్లా వెళ్ళిపోవాలి మనము? నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎవరు తీర్చారు? ఒక అడ్వకేట్ ఉన్నారు. ఎవరైనా? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది నిన్ను నన్ను దోషరహితునిగా నీతిమంతునిగా మార్చారు. అందుకే నీతిమంతులుగా తీర్చబడ్డాము. లీగల్, న్యాయపరంగా నువ్వు నీతిమంతుడు అయినవు. న్యాయాన్ని బట్టి, కోర్టు లాని బట్టి. ఇది ఏ కోర్టు అంటే పరలోకపు కోర్టు. పరలోకపు కోర్టులో డెసిషన్ వచ్చింది, డిక్లరేషన్ జరిగింది. ఏమని? కృపా సత్యరాజు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మీ పేర్లు పెట్టుకోండి. నేను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. ఎవరు చేసిన డిక్లరేషను? న్యాయాధిపతి. ఏ కోర్టులో? పరలోకపు కోర్టులో. కాబట్టి పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానంలో నీకు నాకు డిక్లరేషన్ జరిగింది. దానిని పెద్దలు విన్నారు, ఆ పరలోకం మొత్తం వినింది. ఇది దేవుడు నీ పక్షాన నా పక్షాన చేసిన కార్యం. ఎప్పుడు ఆ విధంగా నీ పక్షాన నా పక్షాన కార్యము చేశారంటే, ఎప్పుడైతే నువ్వు నేను యేసుక్రీస్తు వారిని విశ్వసించినామో ఆ రోజు నిన్ను నన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని పరలోకపు న్యాయస్థానం ఏం చేసింది? నీతిమంతులుగా తీర్చేసింది. నీతిమంతులు అంటే ఇన్నోసెంట్ అని. ఇన్నోసెంట్ అంటే అమాయకం కాదు, నిర్దోషులు అని. నిజంగా ఇంచేపు ఎక్కడున్నాము? దోషి స్థానంలో ఉన్నాము. అయితే పరలోకపు న్యాయస్థానం ఏం చేసింది? యేసుని బట్టి నువ్వెవరు? నీతిమంతుడు అన్నాము. మనం ఏం చేసేసినాము? ఆ స్థానం నుంచి బయటికి వచ్చేసినాం. ఆ స్థానంలోంచి బయటికి రాగా పైన దేవుడు చూశాడు, పరలోకం చూసింది, సాతానుడు చూసినాడు, నువ్వు చూసినావు, దేవుడితో చూసినారు. హల్లెలూయా. ఎంతమంది చూసినారు? అర్థమవుతుందా సీను? ఒకసారి ఊహించుకుందాం. ఎవరెవరు చూసినారు? అక్కడి నుంచి బయటకు వచ్చింది దేవుడు చూసినాడు, పరలోకం మొత్తం చూసింది, సాతాన్ గాడు చూసినాడు. ముఖ్యంగా సాతాన్ గాడు చూసినాడు, తర్వాత నువ్వు చూసుకున్నావు. చెప్పండి ఇప్పుడు ఎవరం మనం? నిజంగా నీతిమంతులా? నిజంగా నేను నీతిమంతుడా? అనిపించదు. అది సమస్య. ప్రశ్నిస్తా, నాకు అనిపించనంత మాత్రాన ఫీలింగ్స్ పనిచేస్తాయి. ఫీలింగ్స్ బయటికి వచ్చేస్తా. ఆ వెంటనే మళ్ళా పాపని ఇప్పుడే కదా బయటికి పోయింది. ఎవరు చెప్పింది? ఇక్కడి నుంచి ఈ కోర్టులో ఇరుక్కుపోయింటివి. నిజమే. ఆ కోర్టులో ఒకవేళ తప్పించకపోతే నువ్వు నరకానికి వెళ్ళాలి. ఆ నరకపు శిక్ష నుంచి పెద్ద ఆయన రక్తము గార్చి
ఆ రక్తాన్ని బట్టి విడుదల కలిగించి, నువ్వు నీతిమంతులని పేరు పెట్టి నీకు విడుదల కలిగించి నీ విశ్వాసాన్ని బట్టి పంపిస్తే బయటికి పోయి విశ్వాసంతో ఉండాలి. కానీ బయటికి పోతాను నీకు మళ్ళీ ఫీలింగ్స్ వచ్చినాయి. ఏం ఫీలింగ్స్? 10 ఏళ్ళ కిందట చేసింటి కదా, 10 ఏళ్ళ కింద చేసిందంతా కొట్టేసా ఇక్కడ. అయితే నీ ఫీలింగ్తో సంబంధం లేకుండా ఇది న్యాయస్థానం. న్యాయస్థానానికి ఒక చట్టం ఉంది. ఇక్కడ ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఇక్కడ ఒక జడ్జి ఉన్నాడు. ఊరికి నువ్వు పంపించలా. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చుటకు నీతిమంతులని యేసు చనిపోయారు. హల్లెలూయా. యు హ్యావ్ బీన్ జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసాన్ని బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఏమో బ్రదర్ ఫీలింగే రావట్లే, ఏమో బ్రదర్ పరిశుద్ధుడైన ఫీలింగే రావట్లే, ఏమో బ్రదర్ పాపాలు పోయిన ఫీలింగే. నీ ఫీలింగ్స్ పోవు, నా ఫీలింగ్స్ పోవు. ఫీలింగ్స్ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటి? ఫెయిత్, విశ్వాసం ఇంపార్టెంట్. విశ్వసించావా లేదా? ఎవరిని? యేసు ప్రభు. ఏమని? ఆయన నా కోసము శిలువలో రక్తము కార్చారు, ఆ రక్తంతో నా పాపాలు కడగబడ్డాయి, ఇంకా కడగబడతాయి కాదు. దిస్ ఈజ్ గ్లోరియస్ గాస్పల్. ఎంత మంచితనం అంటే గత ప్రస్తుత భవిష్యత్తు పాపాలన్నీ కొట్టుకోపోయినాయి. హల్లెలూయా. ఫీలింగ్స్ మళ్ళా రానియద్దు. నువ్వెప్పుడో వాష్డ్ అవుట్. డోంట్ బిలీవ్ ఫీలింగ్స్. ఫెయిత్ ఇంపార్టెంట్. విశ్వాసంతో వచ్చావు యేసు ప్రభు దగ్గరికి, విశ్వాసంతో బతుకు. విశ్వాసంతో బతకటానికి కొంచెం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకో. నేను రక్షించబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. నేను నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత నా పైన ఎవరు పాపం మోపటానికి నా మనసు గాని సాతాను గాని ఈవెన్ దేవునికి కూడా అవకాశం లేదు. పో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే కడిగేసినాడు. దేవుడే కడిగిన తర్వాత దేవుడు ఎప్పుడు మోపడు. సాతాను మోపుతాడు, నీ మనసు మోపొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నిందలు దోషాలు నీపైన నా పైన మోపడు. కాబట్టి చట్టసభలో నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు. ఏ చట్టసభలో? పరలోకపు కోర్టులో నువ్వు నేను నీతిమంతునిగా తీర్చబడ్డాం. కోర్టులో ఏమంటాయి? జడ్జి ఉంటాడు, లాయర్లు ఉంటారు, నిందించేవాడు ఒకడు ఉంటాడు, వాదించేవాడు ఒకడు ఉంటాడు, విడుదల ప్రకటించే ఒక ఆయన ఉంటారు, పేపర్లు ఉంటాయి. అకార్డింగ్ టు పేపర్స్ యు ఆర్ జస్టిఫైడ్. హల్లెలూయా. దేవుని జీవ గ్రంథం ప్రకారము నీవు నీ పేరు నా పేరు ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. బుక్ ఉంది అక్కడ. కాబట్టి పేపర్ని బట్టి నువ్వు నమ్మాలి, కానీ నీ ఫీలింగ్స్ని బట్టి కాదు. అయితే ఇట్లాంటి ఫీలింగ్స్ 101 పెట్టి ఎవరు? సాతానుడు రకరకాలుగా నిన్ను నన్ను నీతిమంతుడు కాదని, పరిశుద్ధుడు కాదని, దేవుని కుమారుడు కాదని, కుమార్తె కాదని నీ ఫీలింగ్స్ని బట్టి నిన్ను నన్ను మోసం చేస్తూ ఉంటాడు. దేవుడే నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చిన తర్వాత ఇంకా నిన్ను నన్ను ఎవరు కూడా పాపి అని పేరు పెట్టడానికి అవకాశము లేనే లేదు. యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఎవరంట? నిష్కలంకులు, నిర్దోషులు. ఎన్ని మాటలుంటాయో పౌలు సూపర్గా రాస్తాడు. పౌలు పత్రికలు చదివితే యేసును నమ్మిన వాళ్ళు నిష్కలంకులు, నిర్దోషులు, పవిత్రులు, పరిశుద్ధులు ఎన్ని రాస్తాడో. వెలుగు ఎన్ని పదాలు రాస్తాడో ఆయన. కాబట్టి వాక్యము ప్రకారము మనం ఏమైనామో మనకు అర్థం కావాలి. విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాము, క్రియల మూలమున కాదు. క్రియలు జ్ఞాపకం వస్తే ఏం చెప్పాలా? ఓహోహో మొదలైంది, బైబిల్కి వ్యతిరేకం మొదలైంది అనాలా. అంటే క్రియలు వద్దని కాదు, పాపాలు చేసుకుంటా ఉండు అని కాదు చెప్పేది. నిన్ను నన్ను క్రియలను బట్టి ఎవరైనా పాపులంటే నో, క్రియలను బట్టి కాదు. నేను విశ్వాస మూలమున ఏమైనాను? నీతిమంతునిగా తీర్చబడ్డాను. పొద్దున్న లేస్తే ఏమని చెప్పాలా? ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, నా నీతిమంతునిగా చేసావు అనాలా.
ఆ మాట నీతిమంతులని నీవు 100% నమ్మనంత వరకు దేవుని ఆశీర్వాదాలు చూడలేవు. దేవుని మంచితనము నీకు నాకు అర్థం కాదు. 2వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి, 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా, ఆయన అంటే యేసుక్రీస్తు ద్వారా మనము అండర్లైన్ విశ్వాసం 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 వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ప్రవేశము ఈ కృపలోకి ఎట్లొచ్చింది? విశ్వాసముతో. ఏ కృప? దేవుని కృప. ఈ కృప ఏం చేసింది? రక్షణ ఇచ్చింది. ఈ రక్షణలో ఏమున్నాయి? అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అది కృప. ఈ కృప యందు ప్రవేశం ఎట్లొచ్చింది? మళ్ళా చూద్దాం, 2వ వచనం చూడండి. మరియు ఆయన ద్వారా, ఎవరి ద్వారా? నిజమే, యేసు ప్రభు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము కలవారమై. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఎలా? విశ్వాసము ద్వారా. దేనిలోకి? కృపలోకి. ఏంటి? కృపలోకి. కాబట్టి కృపలోకి విశ్వాసం ద్వారా ఆయనను బట్టి ప్రవేశించాం. అది మాట్లాడుతున్నాడు. ఎట్లా ప్రవేశించామో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా అర్థమైందో ఆయనకి. ఒక విశ్వాసి దేవుని ఆశీర్వాదాలలోకి ఎలా ప్రవేశించాడో అర్థమైన పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అర్థం ఏంటంటే, రక్షణ పొందినాము, కృపలోకి వచ్చేసినాము, విశ్వాసముతో వచ్చేసినాము. ఇక నువ్వు నేను విశ్వాసంతో చూసుకోవాలా ఆశీర్వాదాలు. ఈ కృపలో ఉండి కృపలోకి వచ్చేసినాము. ఈ కృపలో ఉన్న మనము దేవుడు మనకి ఏమేమి ఇచ్చారో విశ్వాసంతో కనుక్కోవాలి. రక్షణ పొందిన వ్యక్తులందరూ వచ్చేస్తారు, రక్షణలోకి వచ్చేస్తారు. రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వాదాల్లోకి వచ్చేస్తారు. ఎందుకు పొందుకోలేరు ఆశీర్వాదాలంటే, ఇంకా దేవుడు ఇవ్వాలనుకుంటారు. సారీ, ఇంక దేవుడు ఇచ్చేదేమిలే. దేవుడు అప్పుడే ఇచ్చేసినాడు. ఎట్లొచ్చినా మీకు కృపలోకి? విశ్వాసంతో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల? విశ్వాసంతో వెతుక్కోవాల. అంటే విశ్వాసాన్ని ఉపయోగించాల. చూడండి ఒకసారి 2వ వచనము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో, ఎందులో? కృపలో నిలిచి ఉండి. లోపలికి వచ్చినావు, ఇంక అక్కడ స్టాండ్ అయిపో, బయటికి పోవద్దు. అయ్యో ఉండానో లేదో, దేవుడు ఏమన్నా బయటికి నెట్టేసినాడేమో, తీసేసినాడేమో. వచ్చేసినావు, నిలిచి ఉండి. నెక్స్ట్, దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి నిజంగా అతిశయపడాలి. ఈరోజు టైము ఇంకా బయట ఉన్నట్ల, ఇంకా రేపు దేవుడు ఇస్తాడు, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ఉపవాసం ఉండాలి. లోపలికి వచ్చాం, కృపలోకి ప్రవేశించాము. ఇక అతిశయపడే అవకాశం నీకు నాకు 100% దేవుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి కృపలోకి వచ్చాము విశ్వాసంతో. ఏం చేయాలి ఇంక ఇప్పుడు? దేవుడు అన్నీ చేసినాడు, నీకు నీవు విశ్వాసంతో వెతుక్కోవాలి. అన్ని ఫ్రీగా ఇచ్చేసినారు. దేవుడు ఎప్పుడు ఫ్రీగా ఇస్తారు, మనం ఎప్పుడు కాస్ట్లీ. దేవుడు ఎప్పుడు ఫ్రీ, అన్ని ఫ్రీనే. దేవుడు ఎప్పుడు ఫ్రీగా ఇస్తాడు. ఫ్రీగా చాలా చాలా ఇచ్చారు. రక్షణ అంటే పరలోకం పోయేది మాత్రమే కాదు, రక్షణ అంటే అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసినాడు దేవుడు. ఈ రక్షణలోకి వచ్చిన నువ్వు నేను, ఆశీర్వాదాల్లోకి వచ్చిన నువ్వు నేను, దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత పొందిన మనము. కాబట్టి కుమారులము కుమార్తెలమైనము. కుమారులకి కుమార్తెలకి తండ్రి అన్ని ఇస్తారు, దాచిపెట్టరు, ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వరు. మనది ఇన్స్టాల్మెంట్ బుద్ధి, దేవుడిది ఇచ్చేస్తారు. ఇచ్చేసిన వాటిని నువ్వు లోపలికి వచ్చి చూసుకోవాలి. నీ కుమారుడుగా నీకెంతుందో నువ్వు చూసుకోవాలి.
కుమార్తెగా నీకెంతుందో నువ్వు చూసుకోవాలి. చాలాసార్లు కుమారులు కుమార్తెలమయ్యి ఇహలోకపు తండ్రులపైన ఆధారపడుతుంటాం, చూపులు పెట్టుకుంటాం. కొంతమంది మామలపైన అత్తలపైన. సారీ, రక్షణ పొందిన 10 ఏండ్ల పిల్లోడైనా సరే ఇక ఎవరిని చూడకూడదు? చూడకూడదంటే అడగొద్దు అని కాదు. అసలైన చూపు ఎవరి దగ్గర ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేవుడు నీకు తండ్రి, దేవుడు నాకు తండ్రి, ఆయన అన్నీ ఇచ్చారు, ఆయన వైపు చూడాలి. ఇదేదో ఈ విశ్వాస ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇంకా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడితే నిజమే ఇస్తారు. ఎంతవరకు ఇస్తారు? వాళ్ళకి చేతనైనంత మట్టుకు ఇస్తారు. ఇక్కడ ఎవరున్నారు? శ్రీమంతుడు. హల్లెలూయా. ఎంత ఇస్తాడు? దేవుని కుటుంబంలోకి వచ్చి దేవుని కుమారత్వం పొంది దేవుడిచ్చిన గొప్ప వారసత్వాన్ని పొంది విశ్వాసంతో దేవుడు ఎంత ఇచ్చారా అని ప్రాక్టీస్ చేయాలి. కానీ నీతిమంతులుగా తీర్చబడింది అందుకే. ఎందుకు దేవుడు నీతిమంతులుగా తీర్చింది? ఆయన కుమారులము కుమార్తెలమయ్యి ఆయన ఇచ్చిన ప్రతి దానిని అనుభవించుటకు ఆయన నీకు నాకు ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప కృపను ఇచ్చారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను అన్నిటినీ విశ్వాసంతో పొందుకోవాలి. అవంతట అవి రావు. చాలా మంది భక్తుల్ని ఈ మధ్యలో విన్నా, వేల గంటలు వాళ్ళు స్పెండ్ చేసినారు, ఊహకు మించి వచ్చేసింది వాళ్ళ జీవితాల్లోకి. సూత్రం మరలా చెప్తున్నా, నువ్వు ఎంత వాక్యం అంటే రేపొద్దున అంత గ్యారంటీ నువ్వు వద్దనుకున్నా కూడా నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. నువ్వు వాక్యానికి టైం ఇవ్వకుండా, వాక్యం వినకుండా, ముఖ్యంగా వాక్యం వినకుండా ఏందో సంపాదిస్తాను ఏందో చేస్తా, నథింగ్ రాదు. ఒకవేళ ఈరోజు ఉన్నది కూడా కరిగిపోతుంది. జాగ్రత్త. నేనేం భయపెట్టట్లా, ఉన్న విషయాలు ఓపెన్గా నాకు నేను చెప్పుకుంటూ చెప్తున్నా. ఎందుకంటే వినుట వలన మాత్రమే విశ్వాసం కలను, విశ్వాసం వలన మాత్రమే చూడగలం. విశ్వాసమే మన కన్నులు తెరుస్తుంది, విశ్వాసమే మన దగ్గరికి తెస్తుంది. నిజమే, దేవుడేమో రక్షణ ఇచ్చేసినారు, ఈ గొప్ప కృపలోకి ప్రవేశం ఇచ్చేసినారు. ఈ గొప్ప కృపలో ప్రవేశించి కూడా ఎందుకు కొరతలతో ఉన్నామంటే, లేమిలో ఉన్నామంటే వచ్చినాము కానీ మళ్ళీ విశ్వాసం ప్రాక్టీస్ చేయట్లే. క్రైస్తవ జీవితం అంతా విశ్వాసమే. రేపు చచ్చిపోతానంటే ఈరోజు రాత్రి వరకు కూడా విశ్వాసం నీకు నాకు ఉండాల్సింది. విశ్వాసం లేకుండా ఏమి చూడము, వినము, అనుభవించం. విశ్వాసము ద్వారా కాకుండా సంపాదించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, అది అంతంత మాత్రమే. అయితే విశ్వాసంతో వచ్చేది. దేవుడు గొప్పవాడు, చాలా పెద్దవాడు. ఎంత ఇస్తాడు ఆయన? చెప్పండి, ఎంత ఇస్తాడు? దేవుడు ఎంత ఇస్తాడు? ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? అసలు నీ మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఊహకు మించి ఇస్తారు. అంత పొందాలంటే ఏందైనా కానీ, అది డబ్బా, ఆరోగ్యమా, శాంత, సమాధానమా, క్షేమమా, ఏదైనా కానీ అనుభవించాలంటే విశ్వాసమే పనికొస్తుంది. విశ్వాసము రావాలంటే వాక్యము ఖచ్చితంగా ఉండాల్సింది. ఎంత అంటే చాలా ఇచ్చారు. చూడండి ఒకసారి, ఆ చూసుకొని ముగించుకుందాం. 17వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపా బాహుళ్యము, ఏంటంట? అబెండెన్స్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీతి దానమును పొందువారు జీవం గలవారే మరణిశ్చయంగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే. ఈ 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, యేసు క్రీస్తు వలన ఎంత పొందాము అని చెప్తుంది, ఎంత లాభము అని చెప్తుంది, ఎంత ఆశీర్వాదము అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు, ఒక ఆయన్ని బట్టి ఏమైపోయినాం మనము? మొత్తం నాశనం, ఘోరమైన నాశనం. ఆదాము అనే వ్యక్తిని బట్టి చాలా నాశనం అయిపోయినాము. అయితే యేసుక్రీస్తుని బట్టి చాలా బాగుపడ్డామంటున్నాడు. అది ఆ మీనింగ్. ఎంత బాగుపడ్డావు? కృప, ఆ కృప విస్తారమైన కృప. ఎంతైతే నష్టపోయినామో
అంతగా లాభము, అంతగా ప్రయోజనం పొందాము అని మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి కృప, ఎంత కృప? విస్తారమైన కృప. అంటే విస్తారమైన ఆశీర్వాదాల్లోకి వచ్చేసినాం. విస్తారం అంటే లెక్క పెట్టేకింగా చేత కాదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఫిజికలీ, మెంటల్లీ, స్పిరిచువలీ, ఫైనాన్షియల్లీ, ఇన్ ఆల్ ఎల్స్ హీ కెన్ ఎంజాయ్ సఫిషియన్సీ, మోర్ దాన్ ఎనఫ్. అది క్రైస్తవ జీవితం. విస్తారమైన సమృద్ధిలోకి వచ్చాము. రక్షించబడిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చినారు? కృపాబాహుళ్యము. కాబట్టి జీవము గలవార ఏలుదుము అది మాట్లాడుతున్నాడు. మనము ఏలుబడి చేయటానికి వచ్చినాం. నిజమే, ఆదాముని ఏలుబడి చేయబడ్డాడు. అయితే మరలా యేసుక్రీస్తు రావటం వల్ల మనం జీవితంలో ఏం చేయగలము? ఏలుబడి చేయగలం. ఏలుబడి ఎవరు చేస్తారు? అన్ని ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు. కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షణ పొందిన వ్యక్తులముగా ఏం చేయొచ్చు? ఏలుబడి చేయొచ్చు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఎందుకంటే ఆయన ఏమిచ్చారు? కృపా బాహుళ్యం. అంటే లెక్కలేనంతగా నీకు నాకు కృపనిచ్చారు. ఈ కృపలో ఉండి, ఈ కృపలోకి ప్రవేశించి విశ్వాసంతో చూసుకోకపోతే, నువ్వు నేను ఈ కృపను అర్థం చేసుకోకపోతే చాలా నష్టపోతాము. కాబట్టి నష్టపోతామా, లాభం పొందుతామా అనేది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో లేదు, సాతాను చేతుల్లో అస్సలు లేదు, పాస్టర్ చేతిలో కూడా అస్సలు లేదు. ఎవరి చేతిలో ఉంది? ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి అందరూ కృపలోకి వచ్చారు. గొప్ప కృప, చాలా విస్తారమైన కృప, ఏలుబడి చేసే కృప, శాసించే కృప. యూ కెన్ రూల్ ద వరల్డ్. అట్లాంటి కృపలోకి వచ్చి ఆ కృప ఎప్పుడు అర్థమవుతుందంటే విశ్వాసంతో అర్థమవుతుంది. విశ్వాసంతో, ఫీలింగ్స్తో కాకుండా విశ్వాసంతో మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే కొద్దీ ఈ క్రైస్తవ జీవితము రుచిగా, ఆనందంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మంచి తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు తండ్రి. మరొకసారి ఉదయకాల సమయంలో వాక్యం దగ్గరికి తెచ్చారు. దేవుడు మంచివాడు, చాలా మంచివాడు. చాలా మంచి ఏర్పాట్లు ఆయన చేసేసారు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చేశారు. నీతిమంతులుగా తీర్చబడిన మేము గొప్ప కృపలోకి ప్రవేశించాం. ఈ గొప్ప కృపలోకి ప్రవేశించి కూడా, విశ్వాసంతో ప్రవేశించి కూడా ఇంకా చాలాసార్లు ఈ కృపను అర్థం చేసుకోక, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయక, చాలాసార్లు ఇంకా దేవుడు ఏమో చేయలేదని దేవుని మంచితనాన్ని నిర్లక్ష్యం చేసినాం, అనుమానించడం. అయితే తండ్రి ఈరోజు తేటగా మాట్లాడినారు. దేవుడు అన్నీ చేసేసినారు. రక్షణ దయచేసి తన కుటుంబంలోకి ఆహ్వానించి అన్ని ఆధిక్యతలు ఇచ్చేసినారు. ఇచ్చేసిన దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోవడానికి కృపనిచ్చారు. కాబట్టి ప్రభు జీవితంలో వాక్యం వింటూ, వాక్యం ద్వారా వచ్చే విశ్వాసం చేత రోజు రోజుకు నింపబడుతూ, కృప నుంచి కృపకు, మహిమ నుంచి మహిమకు ఎదిగే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇటు మంచి దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకుని, ఆయనని ఏమాత్రం అనుమానించకుండా, ప్రశ్నించకుండా, మా జీవితంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చిన యేసును చూస్తూ సంతోషిస్తూ అతిశయించే గొప్ప భాగ్యములకి తెచ్చారు. తండ్రి మీకు స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన తండ్రి మరొకసారి మేము స్తుతిస్తూ, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి.